సహోదరులందరూ ఐక్యతతో ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం, ఎంతో ఆనందం. ఆహాహాహాహా. ఓహోహోహోహో. లా 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 లా. పిల్లలు బాగున్నారా? చాలా కాలమైంది మీతో కలిసి, మీతో మాట్లాడి, ఒక సండే స్కూల్ పాట పాడి, ఒక కథ చెప్పి చాలా రోజులైంది. మరలా మీ ఎదురికి నేను వచ్చాను మీతో చిన్న సంగతి పంచుకోవాలని. మరి మా కుటుంబంలో అన్నాదమ్ములు ఉంటారు, అక్కా చెల్లెళ్ళు ఉంటారు, మరి చెల్లి అక్క ఉంటారు, అక్క తమ్ముడు ఉంటారు. ఈ విధంగా ఒక కుటుంబంలో నలుగురు కానీ, ఇద్దరు కానీ, ముగ్గురు కానీ ఉంటారు. వాళ్ళ ఆ ముగ్గురు ఇద్దరు వాళ్ళందరూ కూడా ఎలా ఉండాలి? కలిసి మెలిసి ఐకమత్యంగా ఉండాలి. ఒకరితో ఒకరు పోట్లాడుకోకూడదు, తిట్టుకోకూడదు, ఒకరికొకరు సహాయంగా ఉండాలి. తిట్టుకున్నారనుకో, కొట్టుకున్నారనుకో, సంతోషం ఏమీ ఉండదు. తల్లిదండ్రులకు కూడా చిరాకు వచ్చేస్తుంది. మీరే కలిసి మెలిసి సంతోషంగా ఆడుకుంటూ, చక్కగా పాడుకుంటూ, కలిసి చదువుకుంటూ, కలిసి స్కూల్కి వెళ్తూ వస్తూ ఉంటే తల్లిదండ్రులకి ఎంతో ఆనందం. మీరందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి. మరి ఐకమత్యంగా ఉండాలంటే మీకు చిన్న కథ చెబుతాను. అనగనగా ఒక తండ్రి ఉన్నాడట. ఆ తండ్రికి నలుగురు కొడుకులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు చూసినా దెబ్బలాడుకుంటా, కొట్టుకుంటా, తిట్టుకుంటా ఉన్నారట. అప్పుడు తండ్రి ఆలోచించాడట. నలుగురిని ఒక్కొక్కరిని ఒక్కొక్క కట్టె తినరా అన్నాడట. నలుగురు ఒక్కొక్కరు ఒక కట్టె తెచ్చారు. ఆ 4 కట్టెల్ని ఒక కట్టగా చుట్టి కట్టేసి ఒక్కొక్కడిని పిలిచి విరవరా, ఫస్ట్ వాడిని పిలిచి విరవరా అన్నాడట. పట్టుకున్నాడు, విరవలేకపోయాడు. రెండో వాడిని పిలిచాడు, వాడు పట్టుకున్నాడు, విరవలేకపోయాడు. మళ్ళీ మూడో వాడిని పిలిచాడు, వాడు పట్టుకుని విరవలేకపోయాడు. మరలా 4వ వాడిని పిలిచాడు, వాడు విరవలేకపోయాడు. అప్పుడు తండ్రి అన్నాడట, బాబు నా మాట వినండి, కట్లన్నీ కలిసుంటే మీరు విరగదీయగలిగారా? లేదు. అదే విడివిడిగా మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తాను, విరవండి అంటే తేలిగ్గా ఒక్కొక్కడు విరిచేశాడంట. అప్పుడు తండ్రి చెప్పాడంట, బాబు మీరు ఒకరితో ఒకరు దెబ్బలాడుకోకూడదు, పోట్లాడుకోకూడదు, ఐకమత్యంగా ఉండాలి. అప్పుడే బలం, ఐకమత్యమే బలం. మీరు కలిసికట్టుగా ఉంటే బయట వాళ్ళు మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు, మీ మీదకు రారు. ఇంట్లో కూడా ఎంతో సంతోషం ఉంటుంది. మీరు విడివిడిగా ఉంటే మీరే లాస్ అయిపోతారు, నష్టపోతారు, తల్లిదండ్రులకు అవమానం, చెడ్డ పేరు తెచ్చేవారు అవుతారు. గనుక మీరందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి, ఐకమత్యంతో ఉండాలి. దేవుని సన్నిధిలో మంచి బిడ్డలుగా, మంచి కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలని ఆ తండ్రి ఆ పిల్లలకి చెప్పినప్పుడు వారంతో చింతించి, సరే నాన్నగారు అలాగే ఉంటాం, ఈ రోజు నుంచి మేము దెబ్బలాడుకోం, పోట్లాడుకోం, సంతోషంగా ఐకమత్యంతో ఉంటాము అన్నప్పుడు ఆ తండ్రికి ఎంతో సంతోషం కలిగింది. అలాగే పరమ తండ్రి కూడా సంతోషిస్తాడు. ఒక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఐకమత్యంగా ఉంటే పరమ తండ్రి కూడా ఎంతో సంతోషిస్తాడు. కనుక మీరందరూ అలాగా ఐకమత్యంగా ఉంటారు కదా, విన్నారు కదా, పాటిస్తారు కదా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.